మీలో ఎంతమందికి చైనాలో జరిగిన ఒక వింత సంఘటన అయిన రూట్ నెంబర్ 375 గురించి తెలుసు? 1995 నవంబర్ 14న ఫుట్పాత్ మీద ఒక లేడీ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. అనుకోకుండా ఆ రోజు ఆమె రోజు ఎక్కే బస్ని మిస్ అయింది. ఇంకొక బస్ మాత్రమే ఉంది, కానీ ఆ బస్ చాలా లేట్గా వస్తుంది. అండ్ అదే ఆ రూట్లో వెళ్ళే లాస్ట్ బస్ కూడా. అలా ఆ అమ్మాయి చాలాసేపు వెయిట్ చేశాక ఒక బస్ వచ్చింది. ఆ అమ్మాయి బస్ ఎక్కింది, కానీ ఆ బస్ మాత్రం లాస్ట్ స్టాప్కి చేరుకోలేదు. ఇది ఒక రియల్ స్టోరీ. అసలు ఆ అమ్మాయికి బస్కి ఏమైందో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు చూసాక మా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చితే ఒకసారి లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. చైనా వాళ్ళకు ఒక మూఢనమ్మకం ఉంది. లూనర్ క్యాలెండర్లోని 7th మంత్ని చైనా వాళ్ళు గోస్ట్ మంత్గా నమ్ముతారు. అంటే దెయ్యాలు, ఆత్మలు ఈ మంత్లో భూమి మీద తిరుగుతాయని వాళ్ళ నమ్మకం. ఈ గోస్ట్ మంత్ మిడ్ ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు ఉంటుంది. ఈ సంఘటన జరిగింది నవంబర్ 14. బస్ నెంబర్ 375 యుమాంగ్మింగ్ అనే ప్లేస్ నుంచి బయలుదేరింది. ఆ టైంలో అదే లాస్ట్ బస్. ఈ బస్ జియాంగ్షాంగ్ అనే ప్లేస్కి వెళ్లాల్సి ఉంది. ఆ బస్లో ఒక డ్రైవర్, ఒక లేడీ కండక్టర్ అండ్ ఒక అమ్మాయి మాత్రమే ఉన్నారు. ఆ టైంలో గాలి గట్టిగా వేస్తోంది. అదే టైంలో డ్రైవర్ సౌత్ గేట్ వచ్చింది. ఎవరైనా దిగాలంటే దిగండి అని అన్నాడు. అప్పుడే ఆ బస్సులోకి 4 ప్యాసింజర్స్ ఎక్కారు. అందులో ఒక ఓల్డ్ లేడీ, ఒక కపుల్ అండ్ ఒక అబ్బాయి ఉన్నారు. ఆ కపుల్ డ్రైవర్కి దగ్గరగా కూర్చున్నారు. అండ్ అలాగే ఓల్డ్ లేడీ ఇంకా కుర్రాడు డోర్కి వెనక సీట్లో కూర్చున్నారు. తర్వాత కొంతసేపటికి బాగా చీకటి పడింది. ఆ రూట్లో ఆ బస్సు ఒక్కటి తప్ప ఇంకేం కనిపించట్లేదు. అలాగ కొంత దూరం వెళ్ళాక 2 గుర్తు తెలియని షాడోస్ని బస్ డ్రైవర్ చూశాడు. అవి చూసిన డ్రైవర్ భయంతో బస్ని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. కానీ దగ్గరగా వెళ్లే కొద్దీ ఆ షాడోస్ చేతులు ఊపుతున్నట్లు కనిపించాయి. వెంటనే డ్రైవర్ దగ్గరికి వెళ్ళి చూడగానే అక్కడ మనుషులే లిఫ్ట్ కోసం చేతులు ఊపుతున్నారు. డ్రైవర్ అది చూసి బస్ స్టాప్ చేశాడు. అప్పుడు డోర్ నుంచి 2 కాదు 3 బస్సు ఎక్కారు. వాళ్ళు చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నారు. ఆ ముగ్గురులో ఒక అతని తల మీద ఎవరో కొట్టినట్టు ఒక గాయం ఉంది. అందుకే అతని ఫేస్ ఎవ్వరూ సరిగ్గా చూడలేకపోయారు. వాళ్ళ ముఖాలు మొత్తం ముడతలుగా ఉన్నాయి. అయితే వాళ్ళు ముగ్గురు మామూలు డ్రెస్లు లేరు. వాళ్ళు పక్కా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నారు. అలాంటి డ్రెస్లు 16వ శతాబ్దంలో జింగ్ డైనస్టీ వాళ్ళు వేసుకునేవారు. వాళ్ళ ముఖాలు కూడా మామూలుగా కంటే వైట్గా ఉన్నాయి. వాళ్ళని చూసి బస్సులో ఉన్న ప్యాసింజర్స్ అందరూ భయపడుతున్నారు. డ్రైవర్కి కూడా భయం వేసి బాగా ఫాస్ట్గా వెళ్తున్నాడు. అప్పుడే లేడీ కండక్టర్ పైకి లేచి, వాళ్ళు ఒక మూవీ యాక్టర్స్ అయి ఉండొచ్చు. షూటింగ్కి వెళ్ళి డైరెక్ట్గా ఇలా వచ్చి ఉంటారు. అందుకే డ్రెస్ మార్చుకోవడం మర్చిపోయి ఉండొచ్చు అని అందరికీ చెప్పి కూల్ చేసింది. అప్పుడే ఆ బస్సులో ఉన్న ఓల్డ్ లేడీ వెనక్కి తిరిగి చూసింది. వాళ్ళు ముగ్గురు చాలా సైలెంట్గా ఉన్నారు. అలా వెళ్తున్న కాసేపటికి 3-4 స్టాప్స్ వచ్చాయి. అప్పుడు ఆల్మోస్ట్ అందరూ దిగిపోయారు. ఇంకా బస్సులో ఉన్నది ఆ వింత మనుషులు, ఒక ఓల్డ్ లేడీ ఇంకా కుర్రాడు మాత్రమే ఉన్నారు. మళ్ళీ బస్ స్టార్ట్ అయింది. కండక్టర్ ఇంకా డ్రైవర్ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. అప్పుడే ఆ ఓల్డ్ లేడీ పైకి లేచి తన ముందు ఉన్న కుర్రాన్ని తిట్టడం స్టార్ట్ చేసింది. అసలు ఆమె ఎందుకు ఆ కుర్రాన్ని తిడుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. అప్పుడు బస్ డ్రైవర్ ఏమైందని అడిగాడు. ఈ కుర్రాడు నా పర్సు దొంగతనం చేయడానికి చూశాడు అని చెప్పింది. అది విన్న కుర్రాడి కోపం వచ్చి నేను అసలు అలా చేయలేదు అని చెప్పాడు. అప్పుడు ఆమె ఆ కుర్రాడి కాలర్ పట్టుకుని, డ్రైవర్ నెక్స్ట్ స్టాప్లో మమ్మల్ని దింపేయ్, నేను ఇతన్ని పోలీసులకు అప్పచెప్పి ఇతని సంగతి చూస్తా అని చెప్పింది. దాంతో డ్రైవర్ బస్ స్టాప్ చేశాడు. ఆ ఓల్డ్ లేడీ ఆ కుర్రాడి కాలర్ పట్టుకుని బస్ బయటకు తీసుకెళ్ళిపోయింది. అప్పుడు అతను ఇక్కడెక్కడా నాకు పోలీస్ స్టేషన్ కనిపించట్లేదు, నేను నీ వల్లే బస్ మిస్ అయిపోయాను, ఇప్పుడు నేను ఇక్కడ నుండి ఎలా వెళ్ళాలి అని అడిగాడు. అప్పుడు ఆ ఓల్డ్ లేడీ, ఇక్కడ ఎక్కడా పోలీస్ స్టేషన్ లేదు, నువ్వు నా పర్స్ కూడా దొంగలించలేదు, నేను కేవలం నీ ప్రాణాలు కాపాడడానికి అలా చేశానని చెప్పింది. అప్పుడు ఆ కుర్రాడు, నీకేమైనా పిచ్చా, నువ్వు నా ప్రాణాలు కాపాడటం ఏంటి అని అడిగాడు. దానికి ఆ ముసలావిడ, నీకు బస్సులో ఎక్కిన 3 గుర్తున్నారు కదా, వాళ్ళు మనుషులు కాదు దెయ్యాలు, నేను వాళ్ళు బస్సు ఎక్కినప్పటి నుంచి వాళ్ళని గమనిస్తూనే ఉన్నాను. అలా వాళ్ళని చూస్తున్నప్పుడు ఒక్కసారిగా గాలి వేసింది. అలా గాలి వేసినప్పుడు వాళ్ళ బట్టలు కొంచెం పైకి ఎగిరాయి. అప్పుడు నాకు వాళ్ళ కాళ్ళు కనిపించలేదు, వాళ్ళకి అసలు కాళ్ళే లేవని చెప్పింది. అది విన్న కుర్రాడు షాక్ అయిపోయాడు. తర్వాత కుర్రాడు నా ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక్కడితో స్టోరీ అయిపోలేదు, ఇంకా ఉంది. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆ ముసలావిడ పోలీసులకు కాల్ చేసి జరిగిందంతా చెప్పింది. కానీ పోలీసులు అదేదో ప్రాంక్ అనుకుని ఆమెను పట్టించుకోలేదు. కానీ తర్వాత రోజుకి ఆ బస్ లాస్ట్ బస్ స్టేషన్కి వెళ్ళలేదు. అందులో ఉన్న డ్రైవర్ ఇంకా కండక్టర్ కూడా కనిపించకుండా పోయారు. తర్వాత పోలీసులు ఈ విషయం తెలుసుకుని సిటీ మొత్తం వెతికారు. కానీ ఎక్కడా వాళ్లకు ఆ బస్ కనిపించలేదు. దాంతో పోలీసులు ఆ ఓల్డ్ లేడీని ఇంకా కుర్రాన్ని ఇద్దరిని ఇంట్రాగేషన్ పిలిచారు. అప్పుడు వాళ్ళిద్దరూ సరిగ్గా ఏం చెప్పలేకపోయారు, ఎందుకంటే వాళ్ళు కూడా షాక్లో ఉన్నారు. 2 రోజుల తర్వాత మళ్ళీ
పోలీసులు వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళు జరిగిందంతా చెప్పారు. తర్వాత పోలీసులకి ఆ బస్ దొరికింది. అది కూడా ఒక రిజర్వాయర్లో పడిపోయి కనబడింది. దానిని ఎంతో కష్టపడి బయటకు తీశారు. అప్పుడు అందులో ఉన్న డెడ్ బాడీస్ కూడా బయటపడ్డాయి. బాగా కుళ్ళిపోయి ఉన్న స్టేజ్లో డ్రైవర్, కండక్టర్ అలాగే ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ కూడా బయటపడింది. అప్పుడే పోలీసులకు ఒక అనుమానం వచ్చింది. బస్ స్టేషన్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కడైతే బస్సు పడిపోయిందో ఆ రిజర్వాయర్ వరకు వెళ్ళడానికి సరిపోయేంత ఫ్యూయల్ బస్సులో లేదు. కానీ బస్ 100 కిలోమీటర్ల ఎక్స్ట్రా డిస్టెన్స్ వెళ్ళింది. మరి అంత దూరం ఎలా వెళ్ళిందో తెలుసుకోవడానికి పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేసి చూస్తే అందులో పెట్రోల్ లేదు. దాని బదులు రక్తం ఉంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. తర్వాత బాడీస్ని టెస్ట్ చేసి చూస్తే 2 రోజులకి చాలా ఘోరంగా డీకంపోజ్ అయిపోయి ఉన్నాయి. అదొక వింటర్ సీజన్. బాడీస్ అంత త్వరగా డీకంపోజ్ అయ్యే ఛాన్సే లేదు. కానీ అంత త్వరగా ఎలా డీకంపోజ్ అయ్యాయో ఎవ్వరికీ అర్థం కాలేదు. అది కూడా ఒక మిస్టరీలానే మిగిలిపోయింది. తర్వాత పోలీసులు ఏమైందో తెలుసుకోవడానికి సీసీటీవీ కెమెరాస్ని చెక్ చేసి చూస్తే ఓల్డ్ లేడీ ఇంకా కుర్రాడు బస్ నుండి దిగిపోయే వరకు బస్ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. కానీ తర్వాత నుంచి ఒక్క కెమెరాలో కూడా బస్ రికార్డ్ కాలేదు. అంటే మధ్యలో బస్ ఎక్కిన ముగ్గురు దెయ్యాలు కాకపోతే ఆ ముగ్గురి డెడ్ బాడీస్ ఏమయ్యాయో ఎవ్వరికీ తెలియలేదు. ఇది ఒక్క సంఘటనే కాదు, ఇలాంటి సంఘటనలు ఆ రూట్ నెంబర్ 375లో చాలా జరిగాయి. ఇవన్నీ ఒట్టి కట్టు కథలని కొట్టిపారేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ బస్సుని స్వయంగా చూసిన వాళ్ళు మాత్రం ఇదంతా నిజం అని గట్టిగా నమ్ముతున్నారు. ఈ రోజు వరకు ఈ కేసు ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.